మన ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యనామం పేరిట మీ అందరికీ నా శుభవందనములు. ఈరోజు మనము ఎలా ప్రార్థన చేయాలి? మన జీవితంలో ప్రార్థన ప్రతిరోజు చేస్తూ ఉంటాము. కానీ చాలామంది విసిగిపోయి ప్రార్థనకి జవాబు రావట్లేదే అని నీరసిల్లిపోయి నిరీక్షణకి దూరమవుతూ ఉంటారు. అసలు నీవు ప్రార్థన ఎలా చేస్తున్నావు అనేది మొదటిగా నీవు గ్రహించుకోవాలి. ప్రార్థనను చాలామంది ఎలా చేస్తారు అంటే తనకున్న అవసరాలను నిమిత్తము దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి, ప్రభువా నాకున్న ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలను తీర్చుము అని ప్రార్థించి వెంటనే లేచి వెళ్ళిపోతారు. కానీ అసలైన ప్రార్థన, నీ ప్రార్థనకు జవాబు రావాలి అనంటే నీవు చేయవలసిన ప్రార్థన 4 విధములుగా నీవు ప్రార్థించాలి. దేవుడు అన్నాడు, ఆపత్కాలమున నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదనని మనకి వాగ్దానం చేశాడు. దేవుడే మనల్ని ప్రార్థన చేయమంటున్నాడు. ఆపత్కాలమున నీకు ఆపద కలిగినప్పుడు నీవు ప్రార్థించుము అని దేవుడు మనకు చెప్పాడు. అయితే ప్రార్థన అసలు ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ప్రార్థనను 4 పాయింట్లలో తెలుసుకుందాము. మొదటిగా ఫస్ట్ పాయింట్, నీవు నీ గదిలోనికి వెళ్ళి మోకరించినప్పుడు నీ పాపముల నిమిత్తము నీవు పశ్చాత్తాపపడాలి. ఈ ఉదయకాలపు నుంచి ఈ సమయం వరకు నీవు ఎప్పుడైతే నిద్రపోవడానికి మోకరిస్తావో ఆ సమయం వరకు రోజంతటిలో నీ ఉద్యోగంలో కావచ్చు, చదువులో కావచ్చు, నీవు ఎక్కడికి వెళ్ళినా కానీ నీవు రోజంతట్లో నువ్వు చేసిన పాపములు, నువ్వు ఎక్కడెక్కడైతే తప్పిపోయావో, ఎక్కడైతే దేవునికి విరోధంగా జీవించావో వాటినన్నిటినీ ఒకసారి దేవుని ఎదుట పెట్టి, ప్రభువా నేను ఈ విషయంలో తప్పిపోయానయ్యా, నన్ను దయచేసి క్షమించుము, నన్ను మన్నించుము, మరలా ఆ తప్పిదములోకి నేను వెళ్ళకుండా నాకు సహాయము చేయుము అని ప్రార్థించాలి. దావీదు 51వ కీర్తనలో తన పాపముల నిమిత్తము ప్రార్థించాడు. రెండవది, దేవుడు చేసిన మేలులను మనము జ్ఞాపకము చేసుకోవాలి. ప్రతిదినము కూడా ప్రభువు నీ జీవితంలో చేసిన ప్రతి మేలును నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఇంతవరకు నా జీవితంలో ఒక్క మేలు కూడా చేయలేదు అన్నవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే నీవు బ్రతికి ఉన్నావంటేనే అది దేవుని కృప. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కీర్తనల గ్రంథంలో దావీదు చెప్తున్నారు, దేవుడు చేసిన ఏ ఉపకారమునను మరువకము అని. ఏ ఉపకారము మరవకుండా ప్రతిదినము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడవది, నీ పొరుగు వారి నిమిత్తము ప్రార్థించాలి, ఇతరుల కోసము. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థించాడు. తద్వారా తాను పోగొట్టుకున్న ఆస్తికి 2 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. యోబు అప్పుడెంతో కష్టంలో ఉన్నాడు. తన బిడ్డలను కోల్పోయాడు, సంపదను, సిరిని, ఆ భార్య కూడా తనకి వ్యతిరేకంగా మారిపోయిన పరిస్థితి, తన శరీరము తనను బాధిస్తున్నది. యోబు వంటి కష్టాలు ఈ జీవితంలో మన ప్రపంచంలో ఎవ్వరికీ లేనటువంటి కష్టాలను యోబు ఆ సమయంలో అనుభవిస్తున్నాడు. అయినా కూడా యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థించాడు. యోబు గ్రంథంలో చివరి అధ్యాయంలో ఉంటుంది, యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసెను. దేవుడు అప్పుడు యోబుకి తనకు కలిగిన ఆస్తి అంతటికి 2 ఆశీర్వాదమును దయచేశాడు. మనలో కూడా చాలామంది అనుకుంటారు, నాకే కష్టాలున్నాయి, నేను వేరే వాళ్ళ కోసము నేను ఎలా ప్రార్థించగలను, ఎలా ప్రార్థన చేస్తాను అనుకుంటారు. కానీ నీవు కష్టంలో ఉన్నప్పుడే దేవునికి నీవు మొర్రపెట్టినట్టయితే దేవుడు నా బిడ్డకి ఈ కష్టంలో ఉన్నా కానీ నా మీద విశ్వాసం ఉంచి ఇతరుల కోసం ప్రార్థిస్తున్నాడు అంటే దేవుని మీద విశ్వాసము, నా మీద నా బిడ్డకి ఎంతో విశ్వాసం ఉన్నదని నీ కార్యములను దేవుడు 2 ఆశీర్వాదముతోటి జరిగిస్తాడు. నీవు పోగొట్టుకున్న ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు తిరిగి
అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇతరుల కొరకు తప్పకుండా నీవు ప్రార్థించాలి. నీవు ఇంట్లో ఉంటున్నప్పుడు, అపార్ట్మెంట్లో ఉంటున్నప్పుడు అపార్ట్మెంట్ కోసం ప్రార్థించడం కానీ, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళ కోసం ప్రార్థించడం కానీ నువ్వు చేయాలి. 4వదిగా మన యొక్క అవసరాల కోసము ప్రార్థించాలి. దేవుడే అన్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును అని. మనకున్న ప్రతి అవసరము దేవునికి తెలుసు. కానీ మనము దేవుని దగ్గర మోకరించి, ప్రభువా నాకు ఈ అవసరం ఉన్నదయ్యా, నేను ఆర్థికంగా నలిగిపోతున్నాను, అనారోగ్యంగా చితికిపోతున్నాను అని నువ్వు ప్రార్థించి దేవుని దగ్గర గోజాడాలి. ఎప్పుడైనా సరే దేవునితో మనము, ఒక తండ్రి దగ్గర పిల్లలు ఏ విధంగా ఉంటారో, ఒక స్నేహితుడి దగ్గర మనము ఏ విధంగా ఉంటామో ఆ విధముగా దేవుని ఎడల మనము కనపరచాలి. ఎందుకంటే దేవుడిని నీవు భయభక్తులతో కొలవాలి. కానీ దేవునికి నీకున్న ప్రతి సమస్యను కూడా నీ తండ్రితో ఎలా అయితే చెప్పుకుంటావో, తండ్రి నాకు ఇది ఆపద వచ్చిందయ్యా, ప్రభువా నాకు ఈ యొక్క అనారోగ్యం వచ్చింది నాయన, నీవు తప్ప స్వస్థపరిచే వాళ్ళు ఎవ్వరూ లేరయ్యా అని ప్రార్థించాలి. దేవుడు తప్ప మనకి ఈ లోకంలో మన సమస్యలను తీర్చగలిగిన వారు ఎవ్వరూ లేరు. దేవుడు అంటారు, నన్ను గనపరచుము, నేను నిన్ను గనపరుస్తాను. దేవుని గనపరచు వారిని దేవుడు గనపరుస్తాడు. దేవుని యొక్క గొప్పతనాన్ని నీవు గనపరచాలి. దేవుని కృపను నీవు చాటాలి. మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరూ చేయవలసిన పని ఏమిటంటే, మీ యొక్క సాక్ష్యములను ఇతరులకు తెలియచేయాలి. దేవుడు గతంలో నీ జీవితంలో ఎటువంటి కార్యములు జరిగించారో ఆ కార్యములను ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయాలి. అలా కార్యములను తెలియచేస్తూ దేవుని యొక్క ప్రేమను ఇతరులకు కూడా నీవు పంచుతూ ఉండాలి. ఈ విధముగా నీవు ప్రార్థించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలను నీవు పొందుకుంటావు. కొన్ని సమయంలో నీ జవాబు ఆలస్యము కావచ్చు. అప్పుడు దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు ఏమో కావచ్చు. లేకుంటే కొంచెం సమయము ఆగు, ఇప్పుడు నీ సమయము కాదు అని దేవుడు జవాబు ఇస్తున్నాడేమో. దానిని గ్రహించుకో. ఈ విధముగా ప్రార్థించి దేవుని ఆశీర్వాదంను పొందుకో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.